ఏమిటి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమిటి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్లు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నా. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన? కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నీ మూతి మీద మొలిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అలుపు సులుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కుళ్ళు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులు ఉండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేనని నేను నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పూలు దొరికే ఉప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు నాన్న? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావా? ఒరేయ్, నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. నేను తప్పు పడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిటలాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పే నాన్న. పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం పఠివ. నమస్కారం గురుగారు. ఎవరు బాబు నువ్వు? నా పేరు చారుకేశ్. ఓ, నాకు సంగీతం అంటే ప్రాణం. మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం. మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా. సంగీతాన్ని ఏకలవీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటనవేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే లే బాబు. మీరు కూడా తంబురా బాగా పెడతారండి. నువ్వేం బాధపడకు పెంటమ్మా. నీ పుణ్యాన ఓ దేవాలయం వెలిసింది. ఇలాగే నువ్వు వెళ్ళిన చోటల్లా ఓ ఆలయం పుడుతుంది కదా, దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు. అబ్బా, బతికిపోయాను రా బాబు. అయితే నీ పేరేంటి పెంటమ్మా? చి, 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 చి. అసలు నీ పేరేంటి? చెప్పుకొని చూద్దాం.
పేరు? అది లలిత రాగం. అంటే నీ పేరు లలిత అవునా? కాదు, లలిత శివజ్యోతి. లలిత శివజ్యోతి. ఓహో, చాలా అందమైన పేరు. నా ఫీజు మీరు ఇవ్వలేరయ్యా, నా సంగతి మీకు తెలీదు. అవుననుకోండి, అయినా మా చేతనైనంతలో ఎంతో కొంత ఇవ్వాలి కదండి. తప్పదంటావా? తప్పదండి. తప్పదా? ఆహా. ఇగో, నేను అక్కర్లేదంటున్నా, మీరు ఇస్తానంటున్నారు. తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు. ఒరే రాఘవులు, హాయ్. ఆ జేబులో ఏముందిరా? బీడీ కట్ట అగ్గిపెట్టి ఉంది బాబు. అవి అక్కడ పెట్టు. ఎందుకు బాబు? పెట్టు చెప్తా. ఆ, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది బాబు. ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. బీడీ మానేయడం అంటే అదేరా నా ఫీజు. అలాగే. ఏడువాడ గొడవ ఏడు. అయ్యా. రైట్. నీ మొహానికి నువ్వు పెళ్ళాన్ని వదిలేసావు. మర్యాదగా ఇప్పుడైనా పిల్లని తెచ్చి కాపురం చేసుకో. అదేరా నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఏంటి? సరేనయ్యా. నవ్వరా? మీ పేరు నాకెంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను. అలాగే నా పేరు మీకు చెప్పాను కదా, మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో. పచ్చబుట్ట. ఆ, మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తే మటుకు ఏముంది చెప్పండి. మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం అక్షరం కరిగిపోయేలాగా పచ్చబొట్టు వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికి వచ్చి చెప్పండి. సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను. రండి రండి రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ అమ్మాయి మనసు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు వదినా. ఆడదాని మనసుకు ఒక రాజమార్గం ఉందయ్యా. ఏంటిది? మగాడి మనసే. ఆహా. నీ మనసు వైపు మాట్లాడితే సమస్య తీరిపోతుంది. అయితే చూడొదినా, అదరగొట్టేస్తాను. ఇలా మౌనంగా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. ఓ, అలాగే మాట్లాడుకుందాం. ఆ పువ్వులు చూడండి. చాలా తమాషాగా ఉన్నాయి. రెండు కళ్ళు, ముక్కు, నోరు, పెద్ద పెద్ద మీసాలు, అచ్చ మనిషి మొహలాగే ఉంది. బాగున్నాయి కదా? ఈ పువ్వులన్నిటికీ మీసాలు నేనే పెట్టాను. అంతేనా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తీసుకోండి. ఏరుశనకాయలు కాదండి. నేను మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే చెప్పొద్దు. చెప్పకపోతే మనసంతా దిగులుగా ఉంటుంది. ఏమిటో, మా నాన్నగారి వెనకాల కూర్చుని పాటలు పాడడం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. ఈ మధ్య మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మనసులో ఏవేవో కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు వినని రాగాలు, మధురమైనవి, లలితమైనవి. అవి అనురాగాలని తెలుసుకోవడానికి నాకు ఎన్నాడు పట్టింది. ప్రేమ అంటే ఇదేనేమో. ప్రేమ? ప్రేమంటే? అంటే ఎప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఎందుకో మీ దగ్గరే గడపాలనిపిస్తుంది. లలిత రాగం నాకు ఎప్పుడు వినిపించినా మీ రూపమే నా కళ్ళ ముందు మెదులుతుంది. ఇవన్నీ చూస్తుంటే మరి మీరు నన్ను లేదా? నాకు తెలుసు, ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు బొమ్మ బొరుసు వేస్తారు. ఉండండి, మీ బదులు నేనే బొమ్మ బొరుసు వేస్తాను.
బొమ్మ పడితే మీరు నన్ను ప్రేమించొచ్చు, వరుస పడితే నన్ను ప్రేమించకూడదు. ఉం? వద్దండి, వద్దు, చూడద్దు. ఏ కూడతలు వస్తే లలిత, ఈ రోజు మాకు కచేరీ ఉంది, టైం అవుతుంది, నేను వస్తాను. సరే, కచేరీలో కలుద్దాం. ఏమిటి, కచేరీకి నువ్వు కూడా వస్తున్నావా? దళిత రాగం లేకుండా కచేరీ ఉంటుందా? ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. సామాన్లు పెట్టడం కొంచెం ఆలస్యం చేద్దామా? అన్నీ పెట్టేసని. దొరగారు ఎక్కడ? దొరగారు ఎవరు? అదే సూర్యం ఎక్కడ? ఇంకా వచ్చేస్తుంటాడు మామగారు. వెనకేసుకొస్తున్నావా? మరో 3 నిమిషాలు చూస్తాను. నాన్నగారు, కచేరీ బాగా జరిగిందా? కచేరీకి నేను రాకపోవడానికి కారణం వద్దు. సంజాయిషీను నేను వినదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. నువ్వు విసురు, ఒళ్ళంతా మండిపోతుంది. నాన్న, అక్కడ కొన్ని గుడిసెలు మండిపోయి నాకు అనవసరం. చెప్పిందే చెప్పే నీ గుడిసెల ఘనపాఠం నా చెవిన పడదు. ఇంకేం చెప్పొద్దు, నాకు తలనొప్పి. మీరు సహస్ర ఘనాపాటి కదా, మీకు వినపడదు. కారణం వినటానికే మీకు తలనొప్పి, కారణం చెప్పకపోతే నాకు తలే పగిలిపోతుంది. వినేవాళ్ళు వింటే చాలు. వదినా, నీకైనా వినపడుతున్నా లేదా? ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి తప్పకుండా నేను కచేరీకి వెళ్తున్నానా లేదా? ఈసారి వెళ్ళకపోవడానికి కారణం ఉంటుందా ఉండదా? అది వినాలా అక్కర్లేదా? ఊరి చివర పూరి గుడిసెలకి అసలు గుడిసెలే ఉంటాయన్న విషయాన్ని చూడగానే సాయం చేయడం నా ధర్మం అనిపించింది, చేశాను. తప్ప కళ్ళ ముందు కాలిపోతున్న జీవితాలను చూస్తూ పాడపాడేందుకు మనసులా వస్తుంది వదినా. 10 మంది మనుషులు హర్షించే పని చేస్తే ఆ దేవుడు కూడా హర్షిస్తారంటారే, మరి ఈయన నువ్వు చెప్పొదినా, అసలు నేను చేసిన తప్పేమిటి? సరే, తప్పైనా ఒప్పైనా జరిగిందేదో జరిగిపోయింది. భోజనాలు పెడతాను, రండి కూర్చోండి. మామగారు, మీరు రండి. వద్దమ్మా, వద్దు. వాడు చేసిందే ధర్మమని వాడికి అంత గట్టిగా అనిపిస్తే మనిషి కర్మానికి వృత్తి ధర్మానికి తేడా తెలియకుండా వాడిని పెంచిన పాపానికి జరిగిన దైవధిక్కారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఎందుకో తెలుసా? వాడికి నాకు చేర్చి. ఈ రోజు జరిగింది సామాన్యమైన కచేరీ కాదమ్మా, రామాలయంలో కచేరీ. వదినా, నాకు అన్నం వడ్డించు. నాన్నగారు భోజనానికి రా. నేను భోజనం చేస్తాను వదినా. నాకు వడ్డించవా? నేనేం తప్పు చేశానని ఉపవాసం ఉండాలి? పొరుగు వారికి సాయపడటం కూడా తప్ప? చీమ వెంట 1000 చీమలు పడతాయి, కాకి తెస్తే 100 కాకులు కొడతాయి. జ్ఞానం ఉన్న మనిషి మాత్రం కళ్ళు మూసుకుని భక్తి పాటలు పాడాలా? ఏ దేవుడు చెప్పిన ఉపదేశం ఇది? ముఖ్యంగా మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదొదినా, జ్ఞాన కచేరీలు. తప్పు చేస్తే తండ్రి మందలిస్తాడని భయపడే కొడుకే మంచి చేస్తే వెను తడతాడని ఆశపడతాడుగా. కానీ నా విషయంలో నాన్న
నేను తింటాను వదినా, కడుపు నిండా తింటాను. నేనెందుకు మానేయాలి భోజనం? పెద్ద ఆయనకు ఒక్క మాట అంటే రక్తపోటు పెరిగిపోతుంది. ఆ, స్నానం అయిందా? ఎదిగిన పిల్లలు ఉన్నారంటే బుద్ధి తెలిసి పెద్దవాళ్ళ మనసు నొప్పించకుండా మెలగాలి. తొడుక్కురండి. అన్నీ ఎంతకాలం అని చెప్పుకు తిరుగుతావు? ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఉమ్. పంచి కావాలా? అతని సంగతి మీరు కూడా పట్టించుకోకుండా ఇలా కుదుమరాయిలా నించుంటారేమిటండి? ఇప్పుడా వచ్చేది? ఏ మీరెప్పుడొచ్చారు? ఎప్పుడు వచ్చానంటావు? నేనే చెప్పాలా? ఇక్కడ ఉన్న చెట్లు చెబుతాయి, రాలిన పువ్వులు చెబుతాయి. మీకు ఊపిరాడకపోతే కాపాడేదెవరు? ఇక నవ్వాపరా? నేనేం చెప్పినా మీకు నవ్వులాటుగానే ఉంటుంది. నిజమండి, మొన్న మా ఫ్రెండ్స్ ఇద్దరు సైకిల్ మీద ఇలాగే డబుల్స్ వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారట. అలాగే మన ఇద్దరు ఇప్పుడు పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మనం మరి నాన్నగారు, ఈ అమ్మాయి లలితని. ఏ అంటుకోవచ్చుగా? ఎలాంటి ఇల్లుది? చూడు గాయత్రి, పూజ గదిలో మీ అత్తయ్యకి ఒక చోటు ఇవ్వకపోయినా ఈ నట్టింట్లో ఈ ఉయ్యాలనే పూజ సింహాసనం చేసి ప్రతిరోజు ఆరాధిస్తున్నా. ఒక వరలక్ష్మి వ్రతం రోజు సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించుకుని పూజ కార్యక్రమం ముగించి నా కాళ్లకు నమస్కరించి ఉపవాసం అలసటలో ఉయ్యాల్లో విశ్రమించింది నా భవాని. పోగుతున్న ఉయ్యాల ఆగిపోయింది, నా భవాని శ్వాస కూడా ఆగిపోయింది. ఆమె ఆదర్శాల మేరకు నేను నా ధర్మానికి కట్టుబడి అగ్నిహోత్రుడిలా బతుకుతున్నాను. అలాంటి ఈ ఇంట, లక్ష్మి నడయాడిన ఈ నట్టింట ఏమయ్యా సూర్య, ఇలాంటి పని చేసావు? ఏమిటొదినా? లలిత ఒక హరిజన్ అమ్మాయని నాతో చెప్పలేదే? ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావయ్యా? ఇందులో దాచేదే ఉంటుందినా? అదో పెద్ద విషయంగా తీసుకోలేదు నేను. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, పైగా మంచిది. అందుకే ప్రేమించడం తప్పు కాదనుకున్నాను. అంతే. అంతేనా? ఎవరికైనా అంతే కావచ్చయ్యా, కానీ బిలహరి గణపతి శాస్త్రి గారి సంతానానికి అది అంతే కాదు, అంతులేనంత. అంటే అంటే ఇప్పుడు ఏమంటావు వదినా? నీ విషయంలో ఆ పిల్ల హరిజనుల పిల్లని తెలియక నిన్ను ప్రోత్సహించడం తప్పైతే అందుకు నన్ను క్షమించు. ఈ ఇంట్లో పెళ్లి కావలసిన తులసి మొక్కలాంటి చెల్లెలుంది, సంప్రదాయ చందనవనంలో పండిపోయిన మహావృక్షం లాంటి మీ నాన్నగారు ఉన్నారు. అలాంటి ఇంట్లో అప్రియమైనవి ఏం జరిగినా అప్పుడు నా ధర్మం. చూడు బాబు, నేను ఇంటికి పెద్ద కోళ్ళు మాత్రమే కాదు, తల్లి తర్వాత తల్లిని. బాబు సూర్యం, నన్ను క్షమించు. ఈ విషయం ఇంకేం మాట్లాడకు. కొడుకులేని లోటు మీ వల్ల నాకు తీరిపోయింది. ఇటు తిరగండి. మూగబ్బాయి కదా అని మృదంగం నేర్చుకోమని మీ నాన్నగారు పంపిస్తే అత్తెరైన ఆ మూగ నోటితో నాదస్వరం నేర్చుకొచ్చి నిలబడ్డారు. చెయ్యి.
మీ తమ్ముడు ఇప్పుడు అత్తెరి అరిజిన అమ్మాయిని పెళ్లాడితే తప్పేమిటో అంటున్నాడు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కాస్త చెప్పరేమిటండి? అభిప్రాయం చెప్పమంటే అలా వెళ్ళిపోతారేంటి? మా వాడు ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి పడిపోయండి. ఆసుపత్రికి తీసుకెళ్ళండి గారు. కార్లో తీసుకెళ్తారండి. పండుందిగా, పండ్లు అయితే ఆలస్యం అయిపోతుందండి. రక్తం పోతుంది సార్. సార్ దయచేసి తీసుకెళ్ళండి సార్. సార్ మాకు కచేరీకి టైం లేదు. ఆలస్యంగా వెళ్ళడం నాకు అలవాట్లేదు. అదిగో ఆ బండి ఎక్కించారుగా మీ వాడిని. ఏమీ కాదు ఆ గొంతుడు. నాన్నగారు మనం సూర్యం కూర్చో. డ్రైవర్